ఈ లెసన్ యాక్చువల్గా 16th లెసన్. ఈ లెసన్లో మనం నేర్చుకునే టాపిక్ ఏంటి అంటే ఆల్ఫా. ఆల్ఫా అనేది బేసిక్గా కలర్ ఎఫెక్ట్స్ అనే ఒక ఫ్యామిలీ కిందకు వస్తుంది. సో కలర్ ఎఫెక్ట్స్లో మనకి బ్రైట్నెస్ ఉంటుంది, అలాగే ఆల్ఫా ఉంటుంది, అలాగే టింట్ ఉంటుంది, అలాగే టింట్ తర్వాత అడ్వాన్స్ అని ఒకటి ఉంటుంది. దాని తర్వాత మనకు ఉండేది నన్ అంటే ఏంటి అంటే ఒకసారి కలర్ ఎఫెక్ట్ మనం అప్లై చేస్తే ఒక ఆబ్జెక్ట్ యానిమేట్ అయ్యేటప్పుడు అది రిమూవ్ చేయాలి అంటే నన్ వాడాలి. సెకండ్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే అసలు ఎందుకు యూజ్ చేయాలి కలర్ ఎఫెక్ట్స్. కలర్ ఎఫెక్ట్స్ అనేది బేసిక్గా ట్రాన్సిక్షన్స్ అంటే ఏంటంటే ఒక ఇమేజ్ నుండి ఇంకొక ఇమేజ్కి మనం యానిమేట్ ఇచ్చేటప్పుడు ఫేడింగ్ ఎఫెక్ట్ ఇవ్వడం వల్ల ఆ ట్రాన్సిక్షన్ ఎఫెక్ట్ మనకి యూజర్స్కి తెలియదు, జంప్ అవుతున్న ఫీలింగ్ అనేది రాదు. సో అది బేసిక్గా వీడియో ఎడిటింగ్ ప్లాట్ఫామ్స్ నుండి హైర్ చేసుకున్న ఎఫెక్ట్స్ ఇవన్నీ ట్రాన్సిక్షన్స్ అని. సో ఫ్లాష్లో ఎలా అప్లై చేయాలో చూద్దాం. సో ఫస్ట్ నేను ఆల్రెడీ ఫ్లాష్ లాంచ్ చేశాను. ఇక్కడ ఒక సింపుల్ ఎస్సీఓ అని ఒక టైప్ చేశాను ఒక లేయర్లో. ఆ లేయర్కి నేమ్ కూడా ఎస్సీఓ అని ఇచ్చాను. సో దీన్ని హైడ్ చేస్తే ఈ సెకండ్లో స్కిల్స్ అనే ఒక లేయర్ ఒకటి ఉంది. ఓకే, ఇది. సో ఈ మౌస్ కొంచెం ఫాస్ట్ ఉండడం వల్ల మీకు కొంచెం కన్ఫ్యూజన్ అనేది రావచ్చు. సో ఎనీవే నెక్స్ట్లో మౌస్ చేంజ్ చేస్తాను. సో ఇది. సో ఇక్కడ సెలెక్ట్ చేసి ఈ లేయర్ని దీనికి రైట్ క్లిక్లో నేను క్రియేట్ క్లాస్ ఎక్విన్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 సెకండ్ అంటే ఎలా తెలుస్తుంది? మోడిఫైలో డాక్యుమెంట్ 25 ఫ్రేమ్స్ పర్ సెకండ్, ఎఫ్పిఎస్ అంటే ఫ్రేమ్స్ పర్ సెకండ్ 25 అంటే ఒక సెకండ్కి 25 అయితే 4 సెకండ్స్కి 100 అవుతుంది. సో నేను 100 రౌండ్ ఫిగర్ తీసుకుంటున్నాను. ఇక్కడ కీ ఫ్రేమ్ని యాడ్ చేస్తాను F6. సో ఇప్పుడు నేను స్టార్టింగ్లో దీని యొక్క సైజు సైజుని నేను ఒక 20 చేస్తున్నాను, కానీ ఎండింగ్లో మాత్రం అలాగే ఉంది. ఇప్పుడు నేను దీన్ని ఎంటర్ క్లిక్ చేశానంటే స్మాల్ టు బిగ్ అనేది స్మాల్ ఎఫెక్ట్ యాడ్ చేశాను. సో దీనికి నాకు లాస్ట్లో సెలెక్ట్ చేసి ప్రాపర్టీస్ కలర్ ఎఫెక్ట్స్ ఆల్ఫా 0 ఇచ్చాను. ఇక్కడ చూడండి వాల్యూ 0 ఇచ్చాను. ఫైన్. ఇప్పుడు మనం చూసామనుకోండి దీన్ని ఇప్పుడు రైట్ ఎంటర్ క్లిక్ చేస్తే స్మాల్ టు బిగ్ అంటే దాని యొక్క సైజ్ చేంజ్ అవుతుంది, అలాగే ఫేడ్ అయిపోతుంది. సో ఈ సెకండ్ ఉంది కదా, దీనికి కూడా సెలెక్ట్ రైట్ క్లిక్ క్రియేట్ క్లాసిక్ ట్విన్ F6. ఓకే, సో ఇక్కడ దీనికి ఏం చేస్తున్నానంటే ఈ స్టార్టింగ్లో సైజు ఇలాగే ఉంచి ఎండింగ్లో సైజ్ తగ్గిద్దాం. సో 20, ఎండింగ్లో దీనికి ఎఫెక్ట్ ఫేడింగ్ ఇద్దాం. సో రివర్స్ ఇచ్చాం, అంతకుమించి ఏం లేదు. దాంట్లో స్టార్టింగ్ ఇస్తే దీంట్లో ఎండింగ్ ఇచ్చాం. సో ఆల్ఫా 0. ఇప్పుడు ఇది మీరు చూసినట్లయితే ఇది బిగ్ టు స్మాల్ అంటే పెద్దదాని నుండి చిన్నగా అవుతుంది, అలాగే ఫేడ్ అవుతుంది. ఎప్పుడు ఫేడింగ్ అవుతుంది అంటే ఎండింగ్లో ఫేడ్ అవుతుంది. మరి ఈ ఫస్ట్ లేయర్ వచ్చి ఎలా అవుతుంది అంటే స్టార్టింగ్లో అవుతుంది. ఇది. ఓకే, ఇప్పుడు నేను కంట్రోల్ ఎంటర్ క్లిక్ చేస్తే ఈ రెండింటిని సైమల్టేనియస్గా మనం చూడొచ్చు ఇలా. ఓకే, సో ఎస్సీఓ అనేది చిన్నదాని నుండి పెద్దదిగా అవుతుంది, ఫేడ్ అవుతుంది. అలాగే సెకండ్ వచ్చి ఆపోజిట్ బిహేవియర్లో అవుతుంది. దీనికి మీకు ఏదైనా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది యాడ్ చేస్తే కొంచెం విజువల్ అప్పీలింగ్ అనేది ఇంకా బాగుంటుంది. ప్లస్ ఇలాంటి టైటిల్ ఎఫెక్ట్స్కి బ్యాక్గ్రౌండ్ అనేది బ్లాక్ అనేది చాలా బాగుంటుంది. సో దిస్ ఈజ్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మీరు నెక్స్ట్ స్క్రీన్ చూస్తే ఇక్కడ కూడా మీకు ఇలాగే 2 పిక్చర్స్ ఉన్నాయి. సో ఒకటేమో ఇమేజ్ 1, దీనికి క్రియేట్ క్లాసిక్ ట్విన్ సేమ్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60 ఫ్రేమ్స్ F6. దీనికి ప్రాపర్టీస్లో డైరెక్ట్గా సేమ్ అదే ఎఫెక్ట్ 0 ఎండింగ్లో ఇచ్చాను. ఈసారి దీనికి క్రియేట్ క్లాసిక్ ట్విన్ F6, దీనికి స్టార్టింగ్లో ఇచ్చాను. సెలెక్ట్ ఇక్కడ సెలెక్ట్ ఆల్ఫా స్టార్టింగ్లో ఇచ్చాను, కానీ బ్యాక్గ్రౌండ్ మనకి బ్లాక్ ఉంటే బాగుంటుంది. సో సెలెక్ట్ బ్లాక్, మేక్ డిఫాల్ట్ అంటే అన్నిటికీ వస్తుంది. సో ఇప్పుడు మీరు దీన్ని చూసారనుకోండి ఎంటర్, ఇది ఒక లేయర్, 2 లేయర్ని కంబైన్డ్గా చూస్తే మీకు ఇలా వస్తుంది. ఓకే, సో ఇక్కడ మీకు ఏంటంటే మీకు ఇంకా క్లియర్గా తెలియాలి అంటే సో ఏఎల్ ఆల్ఫా ఎఫెక్ట్ సెలెక్ట్, దీని సైజ్ వచ్చి ఒక 25 ఇచ్చుకొని ఇది రైట్ సైడ్ మనం మూవ్ చేయొచ్చు కావాలంటే. సో సెలెక్ట్
రైట్ సైడ్ ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. అది మీరు బ్రాండ్ నేమ్ కావచ్చు, లోగో కావచ్చు, ఎనీథింగ్. ఇప్పుడు నేను కంట్రోల్ ఎంటర్ అన్నాను అనుకోండి, ఈ ఎఫెక్ట్ ఇలాగే ఉంటుంది. ఈ ఆల్ఫా ఎఫెక్ట్ అనేది అలాగే ఉంటుంది, ఓన్లీ ఇమేజెస్ ఫేడ్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ఇది కాన్సెప్ట్. ఇది మీకు ఎన్ని విధాలా కూడా యూజ్ చేయొచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారంటే మీరు టైమ్ లైన్లో ఇక్కడ మనకి ఎన్ని లేయర్స్ ఉన్నాయి, ఒక లేయర్లో ఒక ఇమేజ్ ఉంది. దీనికి కూడా ఇలాగే ఇద్దాం. సో రైట్ క్లిక్, క్రియేట్ క్లాసిక్, ఒక 100 ఫ్రేమ్స్లో 100 F6. సో ఈ లాక్ ఓపెన్ చేస్తే తప్ప మనం దీన్ని సెలెక్ట్ చేయలేము. సో సెలెక్ట్ ప్రాపర్టీస్ ఆల్ఫా 0. ఇప్పుడు మనం ఒక్కసారి టెస్ట్ చేసి చూడండి, ఇలా వచ్చింది. ఓకే, సో నేను ఇప్పుడు కంట్రోల్ చే బ్యాక్గ్రౌండ్ వచ్చి బ్లాక్ తీసుకుంటున్నాను. ఓకే, దీంట్లో పెద్ద స్పెషాలిటీ అంటూ ఏం లేదు, ఒక ఇమేజ్ ఫేడ్ అయిపోయింది. సో ఇక్కడ ఈ సెకండ్ ఇమేజ్కి కూడా క్రియేట్ క్లాసిక్ ట్విన్ F6, కానీ ఈసారి దీనికి మనం స్టార్టింగ్లో ఇద్దాం. ఓకే, సారీ, అదే మౌస్ ప్రాబ్లం ఉందంటే ఇదే ప్రాబ్లం. ఒకసారి సెలెక్ట్ చేస్తే 3 టైమ్స్ సెలెక్ట్ అవుతుంది, ఇది కొత్తది. సో ఇప్పుడు చూడండి, రివర్స్ బిహేవియర్ అయింది ఇది. ఓకే, ఇది ఫేడ్ అయ్యి అది ఫేడ్ ఇన్ అవుతుంది. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఈ రెండింటిని మనం హైడ్ చేస్తే మీరు చూడొచ్చు ఈ లేయర్లో ఏముందనేది. దీనికి ఆల్రెడీ సెంటర్ పాయింట్, దీన్ని క్రియేట్, ఆల్రెడీ యానిమేషన్ ఇచ్చాము ప్రాబబ్లీ. సో ఇక్కడ ఒక 30 ఇద్దాం, లేదంటే 25 ఇచ్చేసి F6, దీనికి ఫ్లిప్ హారిజాంటల్ అనే ఎఫెక్ట్ ఇస్తున్నాను. ఫ్లిప్ హారిజాంటల్ మౌస్తో కొంచెం కింద కన్నా, మై గాడ్. ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేశారనుకోండి, ఇలా ఓపెన్ అవుతుంది, ఇలా. ఓకే, ఫైన్. సో ఇదేంటి అంటే సేమ్ ఇదే ప్రాసెస్లో క్రియేట్ క్లాసిక్ ట్విన్, సెంటర్ పాయింట్ రైట్ ఉంది, F6, దీనికి కూడా ఫ్లిప్ హారిజాంటల్. దీన్ని మనం కొంచెం క్లోజ్ చేసుకుని ఇది కొంచెం కింద పెడదాం. జస్ట్ ఇదేం లేదు, జస్ట్ డోర్స్ ఓపెన్ అయ్యేటట్టు చూపించాలి అనే ఒక సింపుల్ అసైన్మెంట్ కోసం చేస్తున్నాం. అన్ఫార్చునేట్లీ మన మౌస్ మనకు సపోర్ట్ చేయట్లేదు. ఓకే, సో దీన్ని యాక్చువల్గా కొంచెం స్క్యూ కింద కనాలి, ఇలా అది. సో ఈ రెండింటిని ఇక్కడ వరకు కంటిన్యూషన్ ఇస్తున్నాను. సో ఇప్పుడు మనం అన్నిటినీ చూస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే, అది జస్ట్ డోర్స్ ఓపెన్ అయ్యి అక్కడ ఎండ్ అవుతాయి అన్నమాట. సో ఇది కూడా ఆల్ఫా ఎఫెక్ట్స్. సో ఇది సింపుల్, ఒక 3 అసైన్మెంట్స్. ఇలా ఆల్ఫా పైన నియర్లీ ఒక 50 to 60 అసైన్మెంట్స్ మనం ప్లాన్ చేయొచ్చు. బట్ మీకు బేసిక్ లాజిక్ తెలుసుకోవడానికి మాత్రం ఈ 3 అసైన్మెంట్స్ సరిపోతాయి. ఇది ఫస్ట్ది, సో కంట్రోల్ ఎంటర్. ఇది టైటిలింగ్ బేస్, సో టెక్స్ట్కి. సెకండ్ దాంట్లో ఏం చూసామంటే పిక్చర్స్ విత్ టెక్స్ట్ కాన్స్టెంట్గా ఉంది ఇక్కడ. ఈ ఫోర్త్ దాంట్లో జస్ట్ సేమ్, కానీ వాటికి ముందు పైవట్ పాయింట్ పెట్టి డోర్స్ పెట్టాం. వీటికి ఇంకా డెకరేటివ్గా చేయొచ్చు, బట్ ఇది జస్ట్ మౌస్ సపోర్ట్ చేయకపోవడం వల్ల ఇలా చేయాల్సి వచ్చింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్, స్టే ట్యూన్, హ్యావ్ ఏ గ్రేట్ డే.